వెల్కమ్ టు నవత టీవీ బులెటిన్ న్యూస్. ఈ రోజు ధర్మశాలలో జరిగే భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 90% వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆ తర్వాత వర్షం తగ్గుతుందని తెలిపింది. కాగా ధర్మశాలలో రాత్రంతా వాన దంచుకుంటుంది. ఈ ఉదయం కూడా వర్షం కొనసాగుతుందని నేషనల్ మీడియా తెలిపింది. తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత మళ్లీ కలిసిపోయారనే వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు దళపతి తల్లి శోభ చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో సంగీత లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చినట్లు సమాచారం. సీఎం బర్త్డే రోజు అంటే జూన్ 22న రీయూనియన్ ప్రకటన వెలువడుతుందని టాక్. అయితే ఇందులో వాస్తవం లేదని, విడాకుల కేసు విచారణ 2 రోజుల్లో ఉందని పలువురు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ₹500 పెరిగి 1,49,080 రూపాయలకి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹450 ఎగిసి 1,36,650 రూపాయలు పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఏకంగా ₹5,000 ఎగబాకి 2,70,000 రూపాయలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుండవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం ఆక్టోపస్ భవనం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,636 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోగా హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 4.64 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 43,084 మంది తలనీలాలు సమర్పించారు. ధాన్యానికి బోనస్, అధిక దిగుబడుల కారణంగా ఉమ్మడి మెదక్ రైతులు వరి సాగుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే గత యాసంగి సీజన్ లో కొనుగోలులో ఎదురైన ఇబ్బందులు రైతులను ఆందోళనకు గురి చేశాయి. గత అనుభవాలు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరి, పత్తిపై ఆధారపడకుండా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు వంటి సిరిధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును జిల్లాల్లో ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. సంపత్ నంది డైరెక్షన్ లో సర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు సాగే ఈ షూటింగ్ పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ఇది వాటి నవత టీవీ బులెటిన్ న్యూస్. రేపటి బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.